వెల్కమ్ టు ఐఏసీఈ. సో ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి యాప్ గురించి. సో జన్ సహాయక్ ఆప్కా సహాయక్ అనే ఒక యాప్ ఇటీవల హర్యానా రాష్ట్రంలో లాంచ్ చేయడం జరిగింది, అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ థింగ్, జన్ సహాయక్ ఆప్కా సహాయక్ అనే యాప్ని ఇటీవల ఏ రాష్ట్రంలో లాంచ్ చేశారో అని అడిగితే దట్ ఈస్ హర్యానా స్టేట్ ని గుర్తుపెట్టుకోండి. అలాగే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇటీవల ఆ యాప్ ని లాంచ్ చేయడం జరిగింది. సో దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అంటే గవర్నమెంట్ టు సిటిజన్స్ అని చెప్పారు. గవర్నమెంట్ టు సిటిజన్స్, బిజినెస్ టు సిటిజన్స్ అనే రెండు మోటోస్ ని టార్గెట్ చేస్తూ సో ఈ సర్వీసెస్ ని హర్యానాలోని పీపుల్ కి అందించడం కోసం ఇది జన్ సహాయక్ ఆప్కా సహాయక్ అనే యాప్ ని ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. సో ఈ యాప్లో ఏంటంటే బిజినెస్ టు సిటిజన్స్ వచ్చేటప్పటికి బిజినెస్కి సంబంధించినవి, ఉద్యోగ అవకాశాలకి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని ఈ యాప్లో ప్రొవైడ్ చేయబడతాయి. సో నెక్స్ట్ గవర్నమెంట్ టు సిటిజన్స్ అని ఉంది చూసారా. సో గవర్నమెంట్ టు సిటిజన్లో ఏంటి అంటే ఒక చీఫ్ మినిస్టర్ విండో అనే అప్లికేషన్ కూడా దీంట్లో ఇస్తారు. దాంట్లో ఏంటి అంటే సిటిజన్స్ అంటే హర్యానాకి సంబంధించిన ప్రజలు అక్కడ ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఫైల్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్ లేదా ఆర్టీఐకి సంబంధించి రిక్వెస్ట్ అప్లికేషన్ని కూడా అక్కడ యాక్సెస్ చేయొచ్చు. దాంతోపాటు ఎమర్జెన్సీ టైంలో కావాల్సిన నెంబర్స్, హెల్ప్ లైన్ నెంబర్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయబడతాయి. అలాగే హర్యానాలో ఇప్పటి వరకు ఏవైతే హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కీమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అప్లికేషన్స్ ఇవన్నీ కూడా యాక్సెస్ చేయడానికి వీలుగా సో దీంట్లో ఇవ్వబడుతుంది. అది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే హర్యానా చీఫ్ మినిస్టర్ మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఇటీవల విడుదల చేసిన జన్ సహాయక్ ఆప్కా సహాయక్ అనే యాప్ దేన్ని ఉద్దేశించి అంటే హర్యానాలోని ప్రజలకి గవర్నమెంట్ సర్వీసెస్ ని అందించడం కోసం అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎక్కువగా కల్పించే విధంగా, ఉపాధి అవకాశాల మీద అవగాహన కల్పించే విధంగా కూడా సో మనకి ఇలాంటి యాప్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి హర్యానాలో ఇంపార్టెంట్ ప్లేస్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది గురుగ్రామ్ అనే ఏరియా. సో దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మనకి ప్రతిసారి సోలార్ ఎనర్జీ గురించి న్యూస్ వస్తుంది. భారతదేశం డెన్మార్క్ తో అంతర్జాతీయ సౌర విద్యుత్ శక్తి గురించి ఒక ఒప్పందం కుదుర్చుకుంది అని, భారతదేశం ఇటీవల ఆస్ట్రేలియాతో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకుంది అని, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కి సంబంధించి భారతదేశంలో కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయని, ఇటీవల ప్రైమ్ మినిస్టర్ కుసుమ్ స్కీమ్ ఏదైతే ఉందో అది న్యూస్ లోకి రావడం జరిగింది సోలార్ పంప్స్ వల్ల. ఇలాంటన్నిటి వల్ల మనకి సోలార్ ఎనర్జీ కానీ, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కానీ న్యూస్ లోకి వస్తుంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి హర్యానాలోని గురుగ్రామ్ అనే ప్రదేశంలో ఉంది కాబట్టి సో దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో మొత్తానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది జన్ సహాయక్ ఆప్కా సహాయక్ యాప్ హర్యానాకి సంబంధించింది. హర్యానాలో ఇంపార్టెంట్ ప్లేస్ గా గురుగ్రామ్ ని చెప్పొచ్చు. గురుగ్రామ్ దేనికి హెడ్ క్వార్టర్స్ గా ఉంది అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కి హెడ్ క్వార్టర్స్ గా ఉంది. సో ఆల్రెడీ ఇలాంటి యాప్స్ అనేవి ఇటీవల ఎక్కువగా లాంచ్ అవడం చూస్తున్నాం. June 21 మీకు గుర్తుండే ఉంటుంది, లాస్ట్ మంత్ డిస్కస్ చేసాం. June 21 వచ్చేసి ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పేసి రికగ్నైజ్ చేశారు. ఆ ఇంటర్నేషనల్ యోగా డే రోజు మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అనేది ఈ యోగా ఆసనాలకి, యోగా ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన ఒక మొబైల్ యాప్ ని లాంచ్ చేసింది. సో జూన్ మంత్ లో మనం మొత్తంలో చెప్పుకుంది ఆ మొబైల్ యాప్. సో నెక్స్ట్ ఇప్పుడు మనం మళ్ళీ చెప్పుకుంటుంది ఏంటంటే హర్యానా చీఫ్ మినిస్టర్ లాంచ్ చేసిన జన్ సహాయక్ ఆప్కా సహాయక్ అనే యాప్ ని. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండస్ ట్రీటీ ఈజ్ ఇన్ న్యూస్. సింధు నది ఒప్పందం అనేది న్యూస్ లో ఉంది. ఆల్రెడీ మనకి తెలుసు. సో సింధు నది అనగానే వెంటనే గుర్తొచ్చేది పాకిస్తాన్, ఇండియా. సో గత కొన్ని ఏళ్లగా మనకి పాకిస్తాన్ కి భారతదేశంకి మధ్య వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డిస్ప్యూటరీగా, వివాదాస్పదంగా ఉన్న ప్రదేశం లేదా నదిగా ఇండస్ వాటర్ ని పిలవచ్చు. అలాంటి ఇండస్ వాటర్ తిరిగి మళ్ళీ భారతదేశం, పాకిస్తాన్ కి సంబంధించి తిరిగి చర్చనీయాంశమైంది, డిస్కషన్ లోకి వచ్చింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. తిరిగి అది రావడం జరిగింది. ఎందుకంటే ఇండస్ వాటర్ మీద అటు పాకిస్తాన్ అండ్ ఇండియా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ని నిర్మించదలిచాయి. అలాగే ఏదైతే ఓవర్ఫ్లో వాటర్ ఉంటుందో సో దాన్ని కంట్రోల్ చేయడం కోసం వేరే ప్రాజెక్ట్స్ ని కూడా అక్కడ ఇనిషియేట్ చేయాలని అటు ఇండియా భావిస్తుంది. సో వేరే ఇంకా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ని కూడా స్టార్ట్ చేయాలని పాకిస్తాన్ కూడా భావిస్తుంది. సో ఈ రెండు కంట్రీస్ కూడా కొత్త ప్రాజెక్ట్స్ ని, ఇనిషియల్ ప్రాజెక్ట్స్ ని ఈ ఇండస్ రివర్ మీద కట్టాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సింధు నది ఒప్పందం అని తిరిగి న్యూస్ లోకి రావడం జరిగింది. ఆల్రెడీ మనకు తెలుసు ఇండస్ రివర్ అనేది ఆరిజినేట్ అయింది ఎక్కడ అంటే చైనాలో. సో చైనాలో ఇండస్ రివర్ అనేది ఆరిజినేట్ అయ్యింది. కానీ
అసలు వివాదాస్పదంగా మారింది ఏ ఏ కంట్రీస్ కంటే ఒకటి పాకిస్తాన్ కి అండ్ రెండోది వచ్చేసి ఇండియాకి మధ్య వివాదాస్పదంగా మారింది. అసలు ఇండస్ రివర్ బేసిన్ తీసుకుంటే ఇండస్ రివర్ బేసిన్ 80% వచ్చేసి పాకిస్తాన్ లో ఉంది, 20% వచ్చేసి మనకి ఇండియాలో ఉంది. అయితే భారతదేశం పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అంటే 1947 తర్వాత ఇండియా పాకిస్తాన్ రెండు కూడా అగ్రికల్చర్ బేస్డ్ యాక్టివిటీ కంట్రీసే కాబట్టి రెండు వ్యవసాయ ఆధారిత దేశాలుగానే ఆ టైంలో ఉన్నాయి కాబట్టి మెయిన్ గా సో అవి ఈ నదుల మీద ఎక్కువగా ఆధారపడ్డాయి. పొలిటికల్ సంక్షోభం కావచ్చు, జియోగ్రఫికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఏమైనా సరే సో సింధు నది అనేది 1950s to 1960s మధ్యలో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య అతిపెద్ద ప్రాబ్లంగా చేంజ్ అయింది. సో ఈ ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఇవ్వడం కోసం పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో వరల్డ్ బ్యాంక్ అంతర్జాతీయ సంస్థ ముందుకొచ్చింది. సో వరల్డ్ బ్యాంక్ అనేది మీడియేటర్గా మారి పాకిస్తాన్కి ఇండియాకి మధ్య 1960లో సింధు నది ఒప్పందం లేదా ఇండస్ వాటర్ ట్రీటీ అనే దాన్ని చేయడం జరిగింది. ఈ ఇండస్ వాటర్ ట్రీటీ ప్రకారం సింధు నది దాని యొక్క 5 ముఖ్యమైన ఉపనదులు భారతదేశం ఇండియా మధ్యలో అధికారికంగా విభజించబడ్డాయి. సో ఇండస్ రివర్ కి 5 ముఖ్యమైన ఉపనదులుగా దేన్ని చెప్పొచ్చు అంటే జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. అయితే వరల్డ్ బ్యాంక్ మీడియేటర్ గా ఉండి పాకిస్తాన్ ఇండియాకి మధ్య 1960లో చేసిన ఈ సింధు నది ఒప్పందం ప్రకారం సో ఏవైతే మనకి ఇండస్ గాని, జీలం గాని, చీనాబ్ గాని ఈ 3 నదులు ఉంటాయో ఈ 3 నదుల యొక్క అధికారం పవర్ అథారిటీ కంప్లీట్లీ అండర్ ద పాకిస్తాన్ హ్యాండ్స్. సో రావి, బియాస్, సట్లెజ్ ఈ 3 నదుల యొక్క అధికారం మొత్తం కూడా ఇండియా చేతిలో ఉంటుంది అని చెప్పేసి అప్పటి ఒప్పందం ప్రకారం ఇండియా పాకిస్తాన్ అగ్రీ చేయడం జరిగింది. సో ఇది సింధు నది యొక్క ఒప్పందం. ఈ ఒప్పందం వల్ల సో అటు ఇండియాకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండస్ మీద ప్రాపర్ ప్రాజెక్ట్స్ ని కానీ ప్రాపర్ ఇనిషియేటివ్స్ ని కానీ ఇండియా ఇప్పటి వరకు కూడా నిర్మించలేకపోయింది 1960s నుంచి ఇప్పటిదాకా. దానికి ఒకటి జాగ్రఫికల్ ఏరియా అనేది ఒక ప్రాబ్లం, క్లైమేటిక్ ఏరియా అనేది ఇంకొక ప్రాబ్లం, మూడోది వచ్చేసి సింధు నది ఒప్పందంగా చెప్పొచ్చు. సో అలాంటి సింధు నది ఒప్పందం తిరిగి ఇప్పుడు వార్తల్లోకి రావడానికి కారణం ఏంటి అంటే మినిస్టర్ ఆఫ్ జలశక్తి గజేంద్ర సింగ్ షెకావత్. సో ఆ మంత్రి ఏం చేశారంటే ఇటీవల ఒక న్యూస్ ని పాస్ చేయడం జరిగింది లేదా ఒక స్టేట్మెంట్ ని ఇచ్చారు. సో సింధు నది ఈ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్ ఆ ప్రాంతంలో సో దాంట్లో ఎక్సెస్ వాటర్ ఏదైతే పాకిస్తాన్ లోకి ఫ్లో అవుతుందో ఆ ఎక్సెస్ వాటర్ ని ఆపే విధంగా ఆ ఎక్సెస్ వాటర్ ని తిరిగి ఇండియాలోనే రీయూజ్ చేసుకునే విధంగా కొన్ని ప్రాజెక్ట్స్ ని నిర్మించాలనుకుంటుంది ఇండియా. ఇది మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి గజేంద్ర సింగ్ షెకావత్ గారు చెప్పిన మాట. సో దీని వల్ల తిరిగి సింధు నది అండ్ సింధు నది ఒప్పందం అనేది న్యూస్ లోకి రావడం జరిగింది. దట్ ఈస్ ఆల్ అబౌట్ దట్ ఇండస్ ట్రీటీ. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1960. ఏ కంట్రీస్ కి మధ్య జరిగింది అంటే ఇండియా అండ్ పాకిస్తాన్. అలాగే మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిగా ఎవరు ఉన్నారు, మినిస్టర్ ఆఫ్ జలశక్తి అంటే సో గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారు. అలాగే ఈ ఒప్పందం ప్రకారం ఇండస్, జీలం, చీనాబ్ ఏ కంట్రీ అథారిటీకి వెళ్తాయంటే పాకిస్తాన్, రావి, బియాస్, సట్లెజ్ ఏ కంట్రీస్ అథారిటీకి వెళ్తాయంటే ఇండియా. అసలు ఇండస్ రివర్ అనేది ఏ కంట్రీలో పుట్టింది అంటే దట్ ఈస్ చైనా. సో జనరల్గా మనం ఇండస్ అంటాం లేదా సింధు అంటాం, పాకిస్తాన్లో కూడా దాన్ని సింధు అనే పిలుస్తారు. బట్ ఇండస్ రివర్ ఎక్కడైతే ఆరిజినేట్ అయిందో ఆ ప్రాంతంలో అంటే చైనా టిబెట్ ప్రాంతంలో ఇండస్ రివర్ని పాపులర్గా సింగి కంబాన్ అని కూడా పిలుస్తారు. ఇది ఒక జీకే ఫ్యాక్ట్ కింద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సింగి కంబాన్ అనేది కూడా ఇండస్ యొక్క పేరు. అలాగే భారతదేశంలో 2వ హైయెస్ట్ డ్యామ్ అంటాం. సో ద ఫస్ట్ హైయెస్ట్ డ్యామ్ వచ్చేసి మనకి తెహ్రీ డ్యామ్ ఉత్తరాఖండ్లో గంగ మీద క్రియేట్ చేశారు. సెకండ్ హైయెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా దట్ ఈస్ బాక్రా నంగల్, అది కట్టింది సట్లెజ్ నది మీదే. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ వచ్చి మనకి నిపుణ్ భారత్ అనేది న్యూస్ లో ఉంది. సో ఇటీవల నిపుణ్ భారత్ అనే దాన్ని ఎవరు లాంచ్ చేశారంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. సో కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు నిపుణ్ భారత్ అనే ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ లాంచ్ చేశారంటేనే అర్థమవుతుంది నిపుణ్ భారత్ అనేది దేనికి సంబంధించింది అంటే ఎడ్యుకేషన్ సెక్టార్ లేదా విద్యా వ్యవస్థకి సంబంధించింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సో జనరల్గా స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయాలి. అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోసం భారతదేశంలో ఆల్రెడీ చాలా పథకాలు ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి, చాలా స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ అమల్లో ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ నిపుణ్ ఎందుకు తీసుకొచ్చారు అంటే ఎస్పెషల్లీ క్లాస్ 3 లేదా 3rd గ్రేడ్లో ఉండగానే ఒక చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బేసిక్ స్కిల్స్ అనేవి స్ట్రాంగ్గా చేయడం కోసం ఈ నిపుణ్ భారత్ అనే ప్రాజెక్ట్ని ఎస్పెషల్లీ లాంచ్ చేశారు. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి అంటే 2026-27 2026 కల్లా మనకి ఎవరైతే చైల్డ్ ఉంటారో పిల్లలు ఉంటారో వాళ్ళు 3rd క్లాస్ లేదా 3rd గ్రేడ్కి వచ్చేటప్పటికి వాళ్ళకి బేసిక్ స్కిల్స్ అనేవి డెవలప్ చేయాలి వాళ్ళల్లో అని చెప్పేసి ఈ నిపుణ్ అనే ప్రాజెక్ట్ని ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు లాంచ్ చేయడం జరిగింది.
సో అది ఇక్కడ మెయిన్ థింగ్. అయితే నిపుణ్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి నిపుణ్ యొక్క ఎబ్రివేషన్ కూడా మనకి తెలియాలి. సో నిపుణ్ అంటే అర్థం ఏంటి అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ. సో దాని యొక్క ఎబ్రివేషన్ అది ఇక్కడ మీరు చూడొచ్చు. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అండ్ న్యూమరసీ అనేది నిపుణ్ యొక్క ఎబ్రివేషన్. ఆల్రెడీ నిపుణ్ లాంటి దాన్ని ఇంకొక ప్రోగ్రామ్ని కూడా ఇండియాలో స్టార్ట్ చేశారు. దాని పేరు నిష్ఠా. Nishta is also one of the initiative by the Education Ministry in India to train 25 lakh teachers in India. 25 లక్షల మంది టీచర్స్ ని ట్రైన్ చేయడం కోసం నిష్ఠా అనే ప్రోగ్రామ్ ని కూడా స్టార్ట్ చేశారు. ఇది వచ్చేసి నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ ఫర్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అనేది నిష్ఠా యొక్క మెయిన్ అబ్రివేషన్. నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ అండ్ టీచర్స్ ఫర్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అనేది నిష్ఠా యొక్క ప్రాజెక్ట్ అబ్రివేషన్. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి 25 lakhs టీచర్స్ని ఇప్పుడున్న టెక్నాలజీకి తగ్గట్టుగా ట్రైన్ చేయడం, సో వాళ్ళని పిల్లలకి హెల్ప్ చేసే విధంగా తీర్చిదిద్దడం. నిపుణులు వచ్చేసి 3rd క్లాస్ వరకు ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళల్లో 2026 కల్లా భారతదేశంలోని ఆల్మోస్ట్ ఎంతమంది పిల్లలు అయితే మనకి 3rd గ్రేడ్ వరకు ఉన్నారో వాళ్ళందరిలో కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది పెంచాలనేది నిపుణ్ భారత్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఇటీవల వార్తల్లో కనిపించిన నిపుణ్ అండ్ నిష్ఠా అనేవి ఏ రంగానికి సంబంధించినవి, ఏ వ్యవస్థకి సంబంధించినవి అంటే విద్యా వ్యవస్థకి లేదా విద్యా రంగానికి సంబంధించినవిగా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే విద్యాశాఖ మంత్రి ఎవరు అంటే రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని జీకే ఫ్యాక్ట్స్ తెలియాలి. అన్ని కవర్ చేయలేకపోయినా కొన్ని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేషనల్ ఎడ్యుకేషన్ డే. సో డేస్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ డేని కూడా గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఎడ్యుకేషన్ డే అనేది మనం ఎప్పుడు రికగ్నైజ్ చేశాము అంటే November 11th నేషనల్ ఎడ్యుకేషన్ డే అనే దాన్ని రికగ్నైజ్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ November 11th ఎందుకంటే భారతదేశం ఆఫ్టర్ ఇండిపెండెన్స్, సో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ఇండియా మౌలానా అబుల్ కలాం ఆజాద్. మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి గౌరవార్థం November 11th నేషనల్ ఎడ్యుకేషన్ డే కింద రికగ్నైజ్ చేశారు. అంటే ఇక్కడ 2 ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. November 11th అనేది నేషనల్ ఎడ్యుకేషన్ డే అవుతుంది అండ్ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇన్ ఇండియా దట్ ఈస్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. సో దాని తర్వాత ఇంకొక ఫ్యాక్ట్ వచ్చేసి మనకి భారతదేశంలో ఇప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అప్డేట్ అయింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో చాలా హైలైట్స్ కూడా వచ్చాయి. ఆ హైలైట్స్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఏం మెన్షన్ చేశారు అంటే భారతదేశంలో విద్యా వ్యవస్థలో లేదా విద్యను అందుకోవడానికి మెయిన్ ప్రాబ్లమ్స్గా ఏమున్నాయంటే ఒకటి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది ఖచ్చితంగా ఉంది. రెండోది వచ్చేసి జెండర్ ప్రాబ్లం కూడా కొన్ని రాష్ట్రాల్లో కనబడుతుంది. అండ్ మూడోది వచ్చేసి ఎక్కువగా డ్రాప్ అవుట్స్ కనిపిస్తున్నారు. ఈ 3 సమస్యలు మనకి విద్యా వ్యవస్థలో ఎక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి ప్రతి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ప్రతి ప్రాబ్లమ్కి కూడా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాప్ అవుట్స్ని కంట్రోల్ చేయడం కోసం సో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది, అదే మిడ్ డే మీల్ అంటాం. సో మిడ్ డే మీల్ యొక్క ప్రధాన లక్ష్యం లేదా ఇండైరెక్ట్ లక్ష్యం డ్రాప్ అవుట్స్ ని కంట్రోల్ చేయడమే. ఇంకా ఏమైనా పథకాలు ఉండొచ్చు, దెర్ ఇస్ అ నంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఆర్ దేర్, బట్ వన్ ఆఫ్ ద పాపులర్ ప్రోగ్రామ్ గా మనం మిడ్ డే మీల్ ని చెప్పొచ్చు. దాని తర్వాత జెండర్ ఇష్యూ, లైక్ హర్యానా లాంటి స్టేట్స్ కావచ్చు, కొన్ని నార్త్ ఈస్ట్ ఇండియన్ స్టేట్స్ కావచ్చు, ఈశాన్య రాష్ట్రాల ప్రాంతాలు కావచ్చు, విమెన్ ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ ఫీమేల్ ఎడ్యుకేషన్లో భేదాలు కనిపించాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీటిని అన్నిటికీ సొల్యూషన్ ఇవ్వడానికి చెక్ పెట్టడం కోసం సో బేటీ బచావో బేటీ పడావో అనేది కూడా ఒకటి స్టార్ట్ అయింది. సో దాన్ని కూడా ఒక గ్రేట్ ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. అండ్ మూడోది వచ్చేసి ఫినాన్షియల్. సో ఫినాన్షియల్ ప్రాబ్లమ్ని తొలగించడానికి భారతదేశంలో ఎప్పటి నుంచో మనకి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కానీ, పీజీ ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే బేసిక్ ఎడ్యుకేషన్, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ గవర్నమెంట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో అందిస్తుంది. సో అలాగే 86th అమెండ్మెంట్ యాక్ట్ 86వ సవరణ ద్వారా 2002లో భారతదేశంలో 21A అనేది చేర్చబడింది. 21A ఈజ్ నథింగ్ బట్ రైట్ టు ఎడ్యుకేషన్. సో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఏ ఆర్టికల్లో మెన్షన్ చేసింది కాన్స్టిట్యూషన్లో అంటే 21A కింద గుర్తుపెట్టుకోండి. ఇవి కొన్ని సమ్ ఫ్యాక్ట్స్. బేటీ బచావో బేటీ పడావో భారతదేశంలో ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఏ రాష్ట్రంలో అంటే హర్యానాలో. అలాగే నెక్స్ట్ వచ్చేసి రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఏ ఆర్టికల్ కింద మెన్షన్ చేయబడింది అంటే 21A. సో మనకి ఎగ్జాక్ట్గా DPSP అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, అటు ఆదేశిక సూత్రాల్లో కానీ ఇటు ప్రాథమిక హక్కుల్లో కానీ రాజ్యాంగంలో సో ఈ విద్యా వ్యవస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. 6 to 14 years భారతదేశంలో 6 నుంచి 14 సంవత్సరాల్లోపు ఉన్న పిల్లలకి కనీస విద్య హక్కు అనేది ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేయబడింది. అలాగే నేషనల్ ఎడ్యుకేషన్ డే వచ్చేసి ఎప్పుడు అంటే November 11th గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ నిపుణ్ భారత్.
సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి టోక్యో ఒలింపిక్స్ ఈజ్ ఇన్ న్యూస్. సో మనకి ఈ న్యూస్ అనేది నెక్స్ట్ 2 months కూడా కంటిన్యూగా వస్తూ ఉంటుంది. ఒలింపిక్స్కి సంబంధించి పలుసార్లు మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. లాస్ట్ టైం కూడా టోక్యో ఒలింపిక్స్కి ఎవరు సెలెక్ట్ అయ్యారు అని. సో ఫస్ట్లో మోర్ దెన్ 100 players అన్నారు. నెక్స్ట్ మొన్నటిదాకా కూడా నేను 104 players అన్నాను. సో ఈ రోజు డేటా ప్రకారం టోటల్గా 126 players ఉన్నారు. ఇప్పటి వరకు లిస్ట్ చేసిన వాళ్ళు 126 మంది దాకా అయ్యారు. ఇటీవల భారతదేశం తరపున ఈ క్రీడాకారులు మనకి టోక్యో ఒలింపిక్స్లో పాల్గొనున్నారు. అయితే ఎస్పెషల్లీ ఇక్కడ మేరీ కామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ హాకీ మెన్స్ టీమ్ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ వీళ్ళిద్దరూ ఇక్కడ న్యూస్లో ఉండడం జరిగింది. దీనికి కారణం 2021 టోక్యోలో జరిగే ఒలింపిక్స్లో మనకి ఫ్లాగ్ బ్యారియర్స్గా ఉండేది ఎవరు అంటే ఒకటి మేరీ కామ్గా చెప్పొచ్చు అండ్ రెండోది వచ్చేసి మనకి మన్ప్రీత్ సింగ్. సో దిస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 1936 ధ్యాన్ చంద్ దగ్గర నుంచి 2021 మేరీ కామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ మన్ప్రీత్ సింగ్ వరకు ఒక డిఫరెంట్ సినారియో జరిగింది. ఎందుకంటే 1936 నుంచి కూడా ఏదొక స్పోర్ట్స్ పర్సన్ మనకి ఫ్లాగ్ని లీడ్ చేస్తారు టోక్యో ఒలింపిక్స్లో ఎక్కడైతే ఒలింపిక్స్ జరుగుతాయో సో అక్కడ ఈ ఫ్లాగ్ని లీడ్ చేయడం జరుగుతుంది. కానీ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ దట్ ఒలింపిక్స్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పొచ్చు భారతదేశానికి సంబంధించి. ఎందుకంటే ఒక మేల్ స్పోర్ట్స్ పర్సన్ ఫీమేల్ స్పోర్ట్స్ పర్సన్ ఇద్దరూ కలిసి ఈ ఫ్లాగ్ ని టోక్యో ఒలింపిక్స్ లో లీడ్ చేయనున్నారు. ఒక్కసారి ఇంపార్టెంట్ థింగ్స్ చూద్దాం. ధ్యాన్ చంద్ మేరీ కామ్ వరకు ఏవైతే ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని చూద్దాం. 1936 అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పోర్ట్స్ అనగానే వెంటనే గుర్తొచ్చే పర్సన్ మనకి ధ్యాన్ చంద్, ఆ ఫేమస్ హాకీ ప్లేయర్ ఇన్ ఇండియా. అయితే 1936 లో జరిగిన ఒలింపిక్స్ లో ఫ్లాగ్ ని లీడ్ చేసిన పర్సన్ ఎవరు అంటే ధ్యాన్ చంద్. దాని తర్వాత 1956 లో నెక్స్ట్ ఫ్లాగ్ ని లీడ్ చేసిన పర్సన్ ఎవరు అంటే బల్బీర్ సింగ్. నార్మల్ గా చాలా మంది ఉండే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ దేర్ హూ లీడ్ ద ఫ్లాగ్ ఇన్ ఒలింపిక్స్. కానీ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్ ని చెప్తున్నాం లేదా చాలా సెలెక్టివ్ గా మనం మాట్లాడుతున్నాం. 1936 లో ధ్యాన్ చంద్ అండ్ 1956 లో బల్బీర్ సింగ్ వీళ్ళిద్దరూ అప్పుడు జరిగిన ఒలింపిక్స్ లో ఫ్లాగ్ ని ఇండియన్ ఫ్లాగ్ ని లీడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొకటి ఏంటి అంటే ధ్యాన్ చంద్ గాని బల్బీర్ సింగ్ గాని ఇద్దరు కూడా భారతదేశంలో ఫేమస్ హాకీ ప్లేయర్స్ గా గుర్తించబడ్డారు. సో దాని తర్వాత 2012లో మనకి సుశీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఫేమస్ రిస్లర్, సో ఆయన ఫ్లాగ్ ని లీడ్ చేయడం జరిగింది ఒలింపిక్స్ లో. సో నెక్స్ట్ వచ్చేసి 2016 వచ్చేటప్పటికి మనకి అభినవ్ బింద్రా, ఇండియాస్ ఫేమస్ షూటర్ అయిన అభినవ్ బింద్రా సో ఫ్లాగ్ ని లీడ్ చేశారు. ఇప్పుడు 2021 సో 2021లో అండ్ మేరీ కామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మన్ప్రీత్ సింగ్. సో మన్ప్రీత్ సింగ్ కూడా హాకీ ప్లేయరే కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. 1936 టైంలో ధ్యాన్ చంద్ ని గుర్తుపెట్టుకోండి, ఆ ఫేమస్ హాకీ ప్లేయర్ ఇన్ ఇండియా. అండ్ 1956 బల్బీర్ సింగ్, ఇద్దరు కూడా ఫేమస్ హాకీ ప్లేయర్సే. బల్బీర్ సింగ్ ని నేను ఇక్కడ చెప్పడానికి ఇంకొక కారణం కూడా ఉంది. ఎందుకంటే మనకి పంజాబ్ లో ఫేమస్ హాకీ ఇంటర్నేషనల్ స్టేడియం ఉంది. దాన్ని మొహాలీ హాకీ ఇంటర్నేషనల్ స్టేడియం అని చెప్పేసి పిలుస్తారు. అలాంటి మొహాలీ హాకీ ఇంటర్నేషనల్ స్టేడియం ని ఇటీవల ఏమని చేంజ్ చేశారు అంటే బల్బీర్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియం కింద చేంజ్ చేయడం జరిగింది. సో అది కూడా ఒక కరెంట్ అఫైర్, దాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే 2016లో మనకి అభినవ్ బింద్రా ఫ్లాగ్ ని లీడ్ చేస్తే 2021లో మన్ప్రీత్ సింగ్ అండ్ మేరీ కామ్ ఈ ఫ్లాగ్ ని లీడ్ చేయనున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం టోక్యో ఒలింపిక్స్ గురించి మాట్లాడాం. అండ్ ఏదైతే ఇండియా తరపున రిప్రజెంట్ చేసే సాంగ్ ఉందో దాన్ని మోహిత్ చౌహాన్ కంపోజ్ చేశారని చెప్పాం. అండ్ యాజ్ వెల్ యాజ్ క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజ్జు అని కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ పదే సార్లు మనం రిపీట్ చేసాం, ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే అనేది ఎప్పుడు రికగ్నైజ్ చేశారు అంటే June 23 రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ ఒలింపిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఈసారి టోక్యో ఒలింపిక్స్ లో భారతదేశం తరపున ఏ క్రీడాకారులు ఫ్లాగ్స్ ని లీడ్ చేయనున్నారు అంటే ప్రముఖ బాక్సింగ్ ఛాంపియన్ మ్యాగ్నిఫిషియంట్ మేరీగా పిలువబడే మేరీ కామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియన్ హాకీ మెన్స్ టీమ్ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ లో ఉన్నది ఆపరేషన్ ప్రవాహ్ అనేది న్యూస్ లో ఉంది. సో ఇది దేనికి సంబంధించింది అంటే కేరళ. సో కేరళ రాష్ట్రానికి సంబంధించిందే ఈ ఆపరేషన్ ప్రవాహ్ అనేది. యాక్చువల్గా ఇది దేనికి సంబంధించింది అంటే ఫ్లడ్ మిటిగేషన్ అంటే వరదల్ని నివారించడానికి చేపట్టే చర్య లేదా చేపట్టే ప్రోగ్రామ్గా ఆపరేషన్ ప్రవాహ్ అనే దాన్ని చెప్పొచ్చు. ఇటీవల ఇది కేరళలో స్టార్ట్ అయింది. సో దీన్ని కాంట్రిబ్యూట్ చేసేది ఎవరు అంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దాదాపుగా 130 కోట్లని వెచ్చించి డిఫరెంట్ ఫేజెస్లో సో ఈ ఫ్లడ్ మిటిగేషన్ ప్రాజెక్ట్ అంటే వరదల నియంత్రణ చర్యని ఆపరేషన్ ప్రవాహ్ అనే పద్ధతి ద్వారా సో దీన్ని చేయడం జరుగుతుంది. ఆల్రెడీ phase 1 అనేది కంప్లీట్ అయింది.
ఫేజ్ 2 అనేది ఇటీవల కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసింది 20.68 crores-తో 20.68 కోట్లతో చెంగల్ అనే కెనాల్ మీద, చెంగల్ అనే కాలువ దగ్గర ఈ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణాన్ని ఇటీవలే చేపట్టడం జరిగింది. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఆల్రెడీ మనకి తెలుసు కేరళలో ద వర్స్ట్ ఫ్లడ్స్ అనేవి 2018 ప్రాంతంలో కేరళ ఆల్మోస్ట్ చాలా ఏమంటారు తీవ్రగా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంది. ఆర్థిక పరంగా కానీ జాగ్రఫికల్ పరంగా కానీ చాలా ఇష్యూస్ ని, చాలా ప్రాబ్లమ్స్ ని కేరళ ఫ్లడ్స్ వల్ల ఫేస్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. ఆల్రెడీ మనం దీని గురించి తెలుసుకున్నాం. రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ ఇటీవలే సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఇలాంటి దాన్ని ఒకటి స్టార్ట్ చేశారు. సో కొన్ని కేరళలోని కొన్ని డిపార్ట్మెంట్స్ కావచ్చు, కొన్ని సంస్థలు కావచ్చు, వాటికి అవే వాలంటీర్ గా కొన్ని ప్రాజెక్ట్స్ ని ఇలాంటి వరదలు లేదా న్యాచురల్ డిజాస్టర్స్ ని ఆపడానికి స్టార్ట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేరళ ప్రభుత్వం రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ అనే దాన్ని స్టార్ట్ చేస్తే, అలాగే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 130 కోట్ల ప్రాజెక్ట్ తో ఆపరేషన్ ప్రభా అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో మొత్తానికి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఆపరేషన్ ప్రభా అనేది ఎవరు స్టార్ట్ చేశారంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఎక్కడ స్టార్ట్ చేశారు, ఏ రాష్ట్రంలో అంటే కేరళ. దీన్ని సెకండ్ ఫేజ్ ఏ కెనాల్ మీద స్టార్ట్ చేశారు అంటే చెంగల్ అనే కెనాల్ మీద స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే కేరళ యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి ఆల్రెడీ మీకు తెలుసు పి విజయన్, అలాగే కేరళ గవర్నర్ వచ్చేసి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్. అండ్ దాంతో పాటు మనకి ఇంకా ఇంపార్టెంట్ గా తెలుసుకోవాల్సింది కొచ్చిన్. లాస్ట్ మంత్ న్యూస్ లో ఉంది. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఇటీవల ఇంటర్నేషనల్ ఎక్సలెన్సీ, రోల్ ఆన్ ఇంటర్నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు అనేది ఎయిర్పోర్ట్ క్వాలిటీ సర్వీస్ లో రావడం జరిగింది అని మనం డిస్కస్ చేసుకున్నాం. అంతకు ముందర ఇంకొంచెం బ్యాక్ వెళ్తే 2018లో ఈ కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫస్ట్ సోలార్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా కూడా రికగ్నైజ్ చేశారని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేరళలో ఎంత ఫేమస్, కొచ్చిన్ పోర్ట్ కూడా అంతే ఫేమస్. దాన్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని కూడా పిలుస్తారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఆస్ట్రాయిడ్ ర్యూగు అనేది న్యూస్ లో ఉంది. సో దీనికి కారణం ఏది అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ అండ్ విచ్ ఈస్ షార్ట్లీ అండ్ నోన్ యాజ్ జాక్సా. సో జాక్సా వల్ల ఆస్ట్రాయిడ్ ర్యూగు అనేది మనకి న్యూస్లోకి రావడం జరిగింది. సో దీనికి కారణం ఏంటి అనేది చూద్దాం. నిన్న మనం డిస్కస్ చేసాం అమెరికన్ స్పేస్ ఏజెన్సీ అయిన నాసా. సో నాసా గురించి కరెంట్ అఫైర్స్లో నిన్న డిస్కస్ చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఒక ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ని చేయబడుతుంది నాసా. ఆ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ ఏంటి అంటే అర్త్కి నియర్గా ఉండే ఆబ్జెక్ట్స్ లేదా అర్త్కి దగ్గరగా వచ్చే ఆబ్జెక్ట్స్ గురించి, లైక్ అవి ఆస్ట్రాయిడ్స్ కావచ్చు, మీట్రాయిడ్స్ కావచ్చు, గ్రహ శకలాలు, ఉల్కలు, వీటి గురించి తెలుసుకోవాలనుకుంటుంది. డేటా కలెక్ట్ చేయాలి, వాటి మీద పరిశోధించాలి అని నాసా ఒక ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్ని నిన్న చేపట్టింది అని చెప్పేసి కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసాం. సో దాంట్లో వన్ ఆఫ్ ద పార్ట్గానే ఆస్ట్రాయిడ్ ర్యూగు యొక్క శాంపిల్స్ని జపాన్ ఏరోస్పేస్ ఏజెన్సీ నుంచి ఇటీవల ఎవరు కలెక్ట్ చేసుకున్నారు అంటే నాసా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అది కరెంట్ అఫైర్లోకి వచ్చింది. సో అంటే రెండు కరెంట్ అఫైర్స్. సో అర్త్కి దగ్గరగా వచ్చే ఆబ్జెక్ట్స్ మీద ఇటీవల ఏ స్పేస్ ఏజెన్సీ మనకి ఈ రీసెర్చ్ని చేపట్టడానికి లేదా చదవడానికి, దాని డేటాని కలెక్ట్ చేయడానికి ప్రాజెక్ట్ని చేపడుతుంది అంటే నాసా. అయితే ఏ స్పేస్ ఏజెన్సీ నాసాకి ఆస్ట్రాయిడ్ ర్యూగు యొక్క శాంపిల్స్ని ఇచ్చింది అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. అది ఇక్కడ మనకి న్యూస్. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఆస్ట్రాయిడ్ ర్యూగు గురించి. దీనిని 1999లో మొట్టమొదటిసారిగా రికగ్నైజ్ చేశారు. దాని తర్వాత చాలా స్పేస్ ఏజెన్సీస్ దీని గురించి పరిశోధించడం మొదలుపెట్టాయి. ఇది హజార్డ్ ఫుల్లా, దీంట్లో ఏమైనా ఇంపార్టెంట్ మెటీరియల్స్ ఉన్నాయా, ఇది ఎలాంటి వాతావరణాన్ని కలిగి ఉంది, ఎలాంటి విధమైన ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మనకి ఈ ఆస్ట్రాయిడ్స్లో ఉన్నాయి, ఇలాంటి వాటి మీద ఎప్పుడైతే 1999లో దీన్ని రికగ్నైజ్ చేశారో అప్పటి నుంచి కూడా కంటిన్యూస్ గా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మనకి ఒక స్పేస్ క్రాఫ్ట్ పేరు అనేది న్యూస్ లోకి రావడం జరిగింది. సో దాని పేరు వచ్చేసి హేబుసా 2. సో హేబుసా 2 అనే స్పేస్ క్రాఫ్ట్ అనేది దేనికి సంబంధించింది అంటే జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీకి సంబంధించింది. ఈ హేబుసా 2 అనే స్పేస్ క్రాఫ్ట్ ని ఈ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ ఎక్కడికి పంపారంటే ఆస్ట్రాయిడ్ ర్యూగు మీదకి 2018లో పంపడం జరిగింది. 2018లోనే ఈ స్పేస్ క్రాఫ్ట్ అక్కడికి వెళ్ళింది, సక్సెస్ అయింది వెళ్ళడంలో. వెళ్ళిన తర్వాత ఆ ఆస్ట్రాయిడ్ యొక్క నమూనాలని, దాని మీద ఉన్న సాయిల్ శాంపిల్స్ ని ఇది కలెక్ట్ చేసింది. దాని తర్వాత ఈ హేబుసా 2 యొక్క 2 ల్యాండ్ రోవర్స్ ఉన్నాయి. ఆ 2 ల్యాండ్ రోవర్స్ యూజ్ చేసి దక్షిణ ఆస్ట్రేలియాలోని ఒక నిర్మానుష్య ప్రాంతంలో ఆ ల్యాండ్ రోవర్స్ ద్వారా ఈ శాంపిల్స్ ని అక్కడ వదిలేశారు.
సో ఆ శాంపిల్స్ని జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ కలెక్ట్ చేసి దాని తర్వాత అక్కడ పరిశోధించడం స్టార్ట్ చేశారు జపాన్లో. అలా పరిశోధిస్తున్న ఆస్ట్రాయిడ్ ర్యూగు యొక్క శాంపిల్స్ని ఇటీవల ఎవరికి ఇచ్చారు అంటే నాసాకి ఇవ్వడం జరిగింది. సో ఇది ఆస్ట్రాయిడ్ ర్యూగు గురించి. సో టోటల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆస్ట్రాయిడ్ ర్యూగు యొక్క నమూనాలు ఏ ఏరోస్పేస్ ఏజెన్సీ మొట్టమొదటిగా ఒరిజినల్గా కలెక్ట్ చేసింది అంటే జపాన్. అది ఏ స్పేస్ ఏజెన్సీకి ఇటీవల దాని శాంపిల్స్ని ఇచ్చింది అంటే నాసాకి. అలాగే ఆస్ట్రాయిడ్ ర్యూగు యొక్క శాంపిల్స్ ఏ స్పేస్ క్రాఫ్ట్ తీసుకొచ్చిందంటే హెబూసా 2 అనే స్పేస్ క్రాఫ్ట్ తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రాయిడ్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి వరల్డ్ ఆస్ట్రాయిడ్ డే ఎప్పుడు అంటే జూన్ 30th. అలాగే విశ్వంలో అండ్ దట్ టు సోలార్ సిస్టంలో సౌర వ్యవస్థలో అతిపెద్ద ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఏ 2 గ్రహాలకు మధ్యలో ఉంది అంటే మార్స్ అండ్ జూపిటర్ కి మధ్యలో లార్జెస్ట్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఈస్ లొకేటెడ్. సో దానినే క్యూపర్ బెల్ట్ అని కూడా పిలుస్తారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ బుక్ అండ్ ఆధార్ కి సంబంధించి ఇటీవల భారతదేశంలోనే ప్రముఖ జర్నలిస్ట్ అయిన దావల్ కులకర్ణి న్యూస్ లో ఉన్నారు. సో జర్నలిస్ట్ విభాగంలో 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి, భారతదేశంలోనే ప్రముఖ వార్తాపత్రికల్లో పనిచేసిన దావల్ కులకర్ణి ఇటీవల నాథూరామ్ గాడ్సే ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీస్ అసాసిన్, సో ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీస్ అసాసిన్ నాథూరామ్ గాడ్సే అనే బుక్ ని ఇటీవల దావల్ కులకర్ణి రచించి ఉన్నారు. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఆల్రెడీ గాంధీ గారి ఆటోబయోగ్రఫీ కూడా తెలుసు, ద స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది గాంధీ గారి యొక్క ఆటోబయోగ్రఫీ నేమ్. సో అలాంటిది ఇప్పుడు నాథూరామ్ గాడ్సే గారి మీద కూడా ఒక బుక్ వస్తుంది. నాథూరామ్ గాడ్సే మీద వచ్చే బుక్ ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీస్ అసాసిన్. సో ఇది రాసింది దావల్ కులకర్ణి. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది న్యూస్లో ఉంది. ఇటీవల ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి తిరిగి ప్రెసిడెంట్గా రీఎలెక్ట్ అయిన వ్యక్తి ఎవరు అంటే సుధాంశు మిట్టల్. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో సుధాంశు మిట్టల్ ఈజ్ రీఎలెక్టెడ్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఇద్దరు గురించి చూడాలి. ఒకటి సుధాంశు మిట్టల్ గురించి తెలుసుకోవాలి అండ్ ఖోఖో. సో ఖోఖో అనేది వన్ ఆఫ్ ద ట్రెడిషనల్ స్పోర్ట్ ఇన్ ఇండియా అని చెప్తారు అండ్ ఏన్షియంట్ స్పోర్ట్ ఇన్ ఇండియా. అండ్ తర్వాత 1955లో ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఏర్పాటైంది. దాని తర్వాత 1959 ఇది ఏర్పాటైంది ఎప్పుడు అంటే 1955లో దీన్ని స్థాపించడం జరిగింది. అలాగే 1959లో భారతదేశంలో మొట్టమొదటి ఖోఖో నేషనల్ ఛాంపియన్షిప్ అనే దాన్ని కండక్ట్ చేశారు, అది కూడా విజయవాడలో. అండ్ 1936లో అంటే ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్థాపించక ముందర 1936లో బెర్లిన్ ఒలింపిక్స్లో ఒక డిమానిస్ట్రేషన్ గేమ్ కింద ఖోఖోని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో అది దీని యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ అని చెప్పాలి. ఆ తర్వాత ఖోఖో ఫెడరేషన్ అనేది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత దీని యొక్క సహాయంతో పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక ఈ కంట్రీస్లో ఖోఖోని డెవలప్ చేయడం కోసం ఈ ఫెడరేషన్ చాలా కాంట్రిబ్యూట్ చేసింది. అలాంటి ఫెడరేషన్కి సుధాంశు మిట్టల్ అనే పర్సన్ తిరిగి ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. అలాగే సుధాంశు మిట్టల్ ఇండియాలోనే ఫేమస్ పొలిటీషియన్గా చెప్తారు, ప్రముఖ రాజకీయవేత్త. అలాగే ఢిల్లీ యూత్ యూనివర్సిటీ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో 1980sలో ఆ గ్రూప్స్కి ఈయన ఒక లీడర్గా కూడా వర్క్ చేశారు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి స్టాన్ స్వామి పాస్డ్ అవే. సో ఇన్ని ఫేమస్గా స్టాన్ లార్డ్ స్వామి అని కూడా పిలుస్తారు. మనకి ఒక రోమన్ క్యాథలిక్ పూజారి అయిన అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి అంటే ఈయన స్వతహాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈయన నేటివ్ ప్లేస్ వచ్చేసి మనకి తమిళనాడు. అయితే ఇటీవల 83 years ఏజ్లో ఈయన కొన్ని హెల్త్ ఇష్యూస్ దృష్ట్యా చనిపోవడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో జనరల్గా ఈయన ఇండియాలోనే చాలా పాపులర్ అండ్ దట్ 2018 నుంచి కూడా కొన్ని వివాదాస్పద ఘటనల వల్ల ఈయన వార్తల్లో నిలవడం జరిగింది వరుసగా 2018 నుంచి కూడా. అండ్ ఈయనని ఎలా రికగ్నైజ్ చేస్తారంటే భారతదేశంలో ప్రముఖ హ్యూమన్ యాక్టివిస్ట్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అంటే మానవ హక్కుల్ని రక్షించే పర్సన్ కింద, వాటి కోసం పోరాడే పర్సన్ కింద సో స్టాన్ స్వామిని రికగ్నైజ్ చేశారు. అండ్ దట్టు ఈయన జార్ఖండ్లోని ఆదివాసీల కోసం దాదాపుగా 30 సంవత్సరాలు పోరాడారు అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ని కూడా ఈయన స్టార్ట్ చేశారు జార్ఖండ్ ప్రాంతంలో. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకతని ఎదుర్కొన్నారు స్టాన్ స్వామి. అండ్ దాని తర్వాత 2018లో కొన్ని కాన్స్పిరసీ కేసెస్లో NIA లాంటి సంస్థలు సో ఈయనని విచారించడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఈయన పార్కిన్సన్ అనే ఒక డిసీజ్తో బాధపడడం వల్ల సో నెక్స్ట్ ఈ 83 years ఏజ్ ఉన్న పర్సన్ స్టాన్ స్వామి మరణించడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. సో ఆల్రెడీ మనం పార్కిన్సన్స్ వ్యాధి గురించి చెప్పుకున్నాం. వరల్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ డే అనేది ఎప్పుడు అంటే 11th April. ఈ వ్యాధి గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఇండియాలో ఎవరెవరు సఫర్ అవుతున్నారు, ఎంత పర్సెంటేజ్ అని డిస్కస్ చేసాం. అలాంటి వరల్డ్ పార్కిన్సన్స్
పార్కిన్సన్స్ డిసీజ్ డే ఎప్పుడు అంటే 11th ఏప్రిల్. అదే వ్యాధితో బాధపడుతున్న స్టాన్ లార్డ్ స్వామి, తమిళనాడుకు చెందిన పర్సన్, 83 years old. సో ఈయన చనిపోవడం జరిగింది. ఈయనని హ్యూమన్ యాక్టివిస్ట్ అని చెప్పొచ్చు. సో ఎవరి కోసం ఎక్కువగా పాటుపడ్డాడంటే ట్రైబల్ ఆదివాసీల కోసం, అండ్ దట్టు జార్ఖండ్ రాష్ట్రంలోని ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం 30 ఏళ్ళ దాకా ఈయన పోరాడడం జరిగింది. 2018 నుంచి ఇలాంటి నేపథ్యంలోనే ఆయన చాలా వివాదాస్పద ఘటనలను ఎదుర్కోవాల్సి వచ్చింది. సో చాలా ఎంక్వైరీస్ ని కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. దట్ ఈస్ అబౌట్ స్టాన్ స్వామి హూ రీసెంట్లీ పాస్డ్ అవే ఫ్రమ్ తమిళనాడు. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి పర్సన్ ఇన్ ద న్యూస్. సో చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఇటీవల అమెజాన్ యొక్క నూతన సీఈఓగా అపాయింట్ అయిన వ్యక్తి లేదా నూతన సీఈఓగా మనకి ఆ వర్క్ ని చేపట్టిన వ్యక్తి ఎవరు అంటే ఆండే జెస్సీ. సో ఇది వరకు అమెజాన్ యొక్క సీఈఓగా ఉన్నది మనకి జెఫ్ బెజోస్. సో జెఫ్ బెజోస్ ప్లేస్ లో ఇప్పుడు అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేసి ఆండే జెస్సీ. ఆ కంపెనీలో 24 years గా పనిచేస్తున్న ఆండే జెస్సీ ఇటీవల అమెజాన్ యొక్క నూతన సీఈఓగా పగ్గాలు చేపట్టడం జరిగింది. సో దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఆల్రెడీ జెఫ్ బెజోస్ గురించి చాలా మనకి కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ఉన్నాయి జాన్ నుంచి ఇప్పటి వరకు కూడా. వన్ ఆఫ్ ద కరెంట్ అఫైర్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ గా దేని చెప్పొచ్చు అంటే ఫోర్బ్స్. సో ఫోర్బ్స్ ప్రతి సంవత్సరం కూడా రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ లిస్ట్ ఇస్తుంది. ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్స్ 2021 ఏదైతే లిస్ట్ ఇచ్చిందో ఫోర్బ్స్, సో దాంట్లో టాప్ పర్సన్, రిచెస్ట్ పర్సన్ గా నిలిచింది ఎవరు అంటే జెఫ్ బెజోసే. సో దాని తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఎవరు అంటే ఎలన్ మస్క్, అండ్ 10th ప్లేస్ లో ఉన్నది ముఖేష్ అంబానీ. సో ఈ సంవత్సరం ఫోర్బ్స్ ఇచ్చిన రిచెస్ట్ పర్సన్స్ ఇన్ ద వరల్డ్ లిస్ట్ లో ఫస్ట్ పర్సన్ గా జెఫ్ బెజోస్ ఉన్నారు, అండ్ సెకండ్ పర్సన్ గా ఎలన్ మస్క్ ఉన్నారు, అండ్ 10th ప్లేస్ లో ముఖేష్ అంబానీ ఉండడం జరిగింది. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సినవి. అలాగే ఇంకొకటి, ఎవరైతే ఇది వరకు అమెజాన్ సీఈఓగా వర్క్ చేశారో మొన్నటి దాకా జెఫ్ బెజోస్, సో ఆయన ఇంకొక సంస్థని కూడా స్థాపించారు 2000 ఇయర్లో యుఎస్ఏ కేంద్రంగా. దాని పేరు వచ్చేసి మనకి బ్లూ ఆరిజన్. సో ఈ బ్లూ ఆరిజన్ అనేది కూడా న్యూస్ లోకి వచ్చింది. ఎందుకంటే జూలై 20th అరౌండ్ ఆ టైంలో జెఫ్ బెజోస్ స్పేస్ లోకి వెళ్ళబోతున్నారు. దానికి సహాయం అందించే సంస్థ ఏది అంటే బ్లూ ఆరిజనే. సో బ్లూ ఆరిజన్ ఫౌండర్ కూడా జెఫ్ బెజోసే. 2000 ఇయర్లో దీన్ని స్థాపించారు. అమెరికాలోనే ప్రైవేట్లీ ఫండెడ్ ఏరోస్పేస్ ఏజెన్సీ ఇది, దట్ ఈస్ అ బ్లూ ఆరిజన్. సో ఇవి జెఫ్ బెజోస్ గురించి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్. మనం గుర్తుపెట్టుకోవాల్సింది అమెజాన్ సీఈఓగా అపాయింట్ అయిన వ్యక్తి ఆండీ జెస్సే, ఇది వరకు ఉన్నది జెఫ్ బెజోస్. సో ఫోర్బ్స్ కథనం ప్రకారం లేదా ఫోర్బ్స్ యొక్క లిస్ట్ ప్రకారం ప్రపంచంలో రిచెస్ట్ పర్సన్ గా 2021లో రికార్డు క్రియేట్ చేసిన పర్సన్ లేదా టాప్ ప్లేస్ లో నిలిచిన పర్సన్ ఎవరు అంటే జెఫ్ బెజోస్. మరి జెఫ్ బెజోస్ టాప్ ప్లేస్ లో ఉంటే సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఎవరు అంటే ఎలన్ మస్క్. మరి వీళ్ళిద్దరు ఫస్ట్ అండ్ సెకండ్ ఉంటే ఇండియా తరపున ఏ పర్సన్ టాప్ 10 లో ఉన్నారు అంటే ముఖేష్ అంబానీ 10th ప్లేస్ లో ఉండడం జరిగింది. అలాగే ప్రపంచంలోనే అండ్ యుఎస్ లోనే ఫేమస్ అయిన అమెరికన్ ప్రైవేట్లీ ఫండెడ్ ఏరోస్పేస్ ఏజెన్సీ బ్లూ ఆరిజన్ యొక్క ఫౌండర్ ఎవరు అంటే దట్ ఈస్ ఆల్సో జెఫ్ బెజోస్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పోస్ట్ పెయిడ్ మినీ. సో ఇటీవల పేటిఎం, ఫినాన్షియల్ ప్లాట్ఫామ్ సర్వీస్ అయిన పేటిఎం ఇటీవల ఒక ప్రోగ్రామ్ ని లాంచ్ చేసింది. దాని పేరు పోస్ట్ పెయిడ్ మినీ అనే సర్వీస్. సో దీంట్లో ఏంటి అంటే 250 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు లోన్ అనేది, ఒక స్మాల్ టికెట్ లోన్ అనే పేరు మీద సో మనీ అనేది ప్రొవైడ్ చేయబడుతుంది కస్టమర్స్కి. దీన్ని 30 days లోపు 0 ఇంట్రెస్ట్తో రీపే చేయొచ్చు. ఇలాంటి సౌకర్యాన్ని పేటిఎం ఎవరితో కలిసి ఇది నిర్వహిస్తుందంటే ఆదిత్య బిర్లా ఫినాన్స్ లిమిటెడ్. ఆదిత్య బిర్లా ఫినాన్స్ లిమిటెడ్ పేటిఎం రెండు సంయుక్తంగా కలిసి స్మాల్ టికెట్ లోన్ అనే కాన్సెప్ట్ మీద 250 రూపీస్ నుంచి 1000 రూపీస్ వరకు అమౌంట్ ని లోన్ గా ప్రొవైడ్ చేస్తూ సో 30 days లో 0% ఇంట్రెస్ట్ తో రీపే చేసేలాగా పోస్ట్ పెయిడ్ మినీ అనే సర్వీస్ ని అందించనున్నాయి. ఆల్రెడీ బై నౌ పే లేటర్ అనే సర్వీస్ ని పేటిఎం ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఆ బై నౌ పే లేటర్ అనే సర్వీస్ కి ఎక్స్టెన్షన్ గా ఈ పోస్ట్ పెయిడ్ మినీ ఉంటుంది అని చెప్పేసి పేటిఎం యొక్క ప్రస్తుత సీఈఓ భవిష్ గుప్తా చెప్పి ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ పోస్ట్ పెయిడ్ మినీ. ఈ సర్వీస్ ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే పేటిఎం గా గుర్తుపెట్టుకోండి. అలాగే సీఈఓ ఎవరు అంటే భవిష్ గుప్తా. రైట్ నౌ ద భవిష్ గుప్తా ఈజ్ అ సీఈఓ ఆఫ్ పేటిఎం. సో నెక్స్ట్ వచ్చేసి పేటిఎం యొక్క పాపులర్ స్కీమ్ బై నౌ పే లేటర్. సో దానికి ఎక్స్టెన్షన్ గానీ పోస్ట్ పెయిడ్ మినీ ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఈ ప్రోగ్రామ్ కి పేటిఎంతో టైఅప్ అయింది ఎవరు అంటే ఆదిత్య బిర్లా ఫినాన్స్ లిమిటెడ్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఈరోజు ఏవైతే మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నామో కరెంట్ అఫైర్స్, సో వాటి యొక్క రివ్యూ అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేటప్పటికి నాథూరామ్ గాడ్సే ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీస్ అసాసిన్. సో నాథూరామ్ గాడ్సే ద ట్రూ స్టోరీ ఆఫ్ గాంధీస్ అసాసిన్. ప్రముఖ జర్నలిస్ట్ దావల్ కులకర్ని దీన్ని రచించారు. ఇటీవల వార్తల్లోకి వచ్చింది. సో దాని గురించి మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ నిపుణ్ భారత్
భారతదేశంలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ని బలోపేతం చేయడానికి ఎస్పెషల్లీ థర్డ్ గ్రేడ్ స్టూడెంట్స్ యొక్క స్కిల్ డెవలప్మెంట్ అనేది మనకి ప్రోత్సహించడం కోసం నిపుణ్ భారత్ అనే దాన్ని ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ 2026 యొక్క లక్ష్యంతో స్టార్ట్ చేశారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. నిపుణ్ భారత్ అనేది దేనికి సంబంధించింది అంటే ఎడ్యుకేషన్కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 1955లో స్థాపించబడిన ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఇటీవల సుదర్శన్ మిట్టల్ తిరిగి ప్రెసిడెంట్ గా రీఅపాయింట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇండస్ ట్రీటీ. సో సింధు నది ఒప్పందం 1960లోనే ఇండియా పాకిస్తాన్ కి మధ్య వరల్డ్ బ్యాంక్ మీడియేటర్ గా స్టార్ట్ చేసింది అని. అయితే ఇటీవల కొన్ని డిస్టర్బెన్సెస్ దృష్ట్యా తిరిగి ఇండస్ వాటర్ ట్రీటీ అనేది న్యూస్ లోకి రావడం జరిగింది అని. సో దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ కీ ఫ్యాక్ట్స్ గురించి మనం డిస్కస్ చేసాం. దాని తర్వాత జన్ సహాయక్ ఆప్కా సహాయక్ యాప్. సో జన్ సహాయక్ ఆప్కా సహాయక్ యాప్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే హర్యానాలో. హర్యానా చీఫ్ మినిస్టర్ అయిన మనోహర్ లాల్ ఖట్టర్ ఆ రాష్ట్రంలోని ప్రజలకి గవర్నమెంట్ సర్వీసెస్ని అండ్ బిజినెస్ సర్వీసెస్ని అందించడం కోసం హెల్ప్ లైన్ నెంబర్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఇన్ఫర్మేషన్తో కూడిన జన్ సహాయక్ ఆప్కా సహాయక్ అనే యాప్ని ఇటీవల లాంచ్ చేశారు అని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ యాండీ జెస్సీ. సో యాండీ జెస్సీ ఇటీవల అమెజాన్కి సీఈఓగా అపాయింట్ అయ్యారు జెఫ్ బెజోస్ ప్లేస్లో. సో జెఫ్ బెజోస్ ఫోర్బ్స్ 2021 రిచ్ లిస్ట్లోనే టాప్ పర్సన్గా నిలిచారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ టోక్యో ఒలింపిక్స్. సో టోక్యో ఒలింపిక్స్ గురించి గత 2 నెలలుగా మనం కరెంట్ అఫైర్స్లో మాట్లాడుకుంటున్నాం. ఒకసారి ఇంటర్నేషనల్ ఒలింపిక్ డే గురించి మాట్లాడడం June 23 అని. ఒకసారి వచ్చేసి కొంతమంది స్విమ్మర్స్ని సెలెక్ట్ చేశారు లైక్ శ్రీహరి నటరాజన్ని కానీ, సో నెక్స్ట్ వచ్చేసి సజ్జన్ ప్రకాశన్ కానీ ఇలాంటి పర్సన్ని సెలెక్ట్ చేశారు అని డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత మోహిత్ చౌహాన్ ఇంటర్నేషనల్ ఒలింపిక్స్కి సంబంధించి ఇండియా తరపున ఒక సాంగ్ని ప్రిపేర్ చేశారు, ఒక యాంథమ్ని ప్రిపేర్ చేశారని డిస్కస్ చేశాం. అయితే ఈ రోజు టోక్యో ఒలింపిక్స్ న్యూస్లో ఉండడానికి కారణం భారతదేశ ప్రముఖ బాక్సర్ అయిన మేరీకామ్ అండ్ ఇండియన్ హాకీ టీమ్ మెన్ హాకీ టీమ్ కెప్టెన్ అయిన మన్ప్రీత్ సింగ్ ఇద్దరు కూడా రాబోయే టోక్యో ఒలింపిక్స్లో ఇండియా తరపున ఫ్లాగ్ని లీడ్ చేయనున్నారు అని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ స్టాన్ స్వామి పాస్డ్ అవే. ప్రముఖ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, తమిళనాడుకు చెందిన వ్యక్తి. జార్ఖండ్లో ఆదివాసీల కోసం 30 years కాంట్రిబ్యూట్ చేసిన స్టాన్ స్వామి 83 years ఏజ్లో పార్కిన్సన్స్ డిసీజ్ వల్ల చనిపోవడం జరిగింది. అలాగే వరల్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ డే అనేది April 11th అని చెప్పి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ ఆపరేషన్ ప్రవా. సో రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ అనేది కేరళ ఎందుకు స్టార్ట్ చేసింది అంటే 2018లో కేరళ ఫ్లడ్స్ ఏవైతే ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలిగించాయో అవి తిరిగి కలగకుండా ఉండడం కోసం కేరళ ప్రభుత్వం రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ అనే ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. అదేవిధంగా ఈ ఫ్లడ్స్ మిటిగేషన్, వరదల్ని నియంత్రించడం కోసం కేరళలోని కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 130 కోట్ల ప్రాజెక్టుతో ఇటీవల ఆపరేషన్ ప్రవాహ్ యొక్క సెకండ్ ఫేజ్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ ఆస్ట్రాయిడ్ ర్యూగు. ఆస్ట్రాయిడ్ ర్యూగు అనేది 1999లోనే తెలిసిన 2018లో జపాన్ ఏరోస్పేస్ స్పేస్ క్రాఫ్ట్ దాని యొక్క నమూనాలని సేకరించింది. దాని తర్వాత జపాన్ శాస్త్రవేత్తలు దాని మీద పరిశోధనలు జరిపారు. తిరిగి ఆ శాంపిల్స్ ని ఇటీవల జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జాక్సా నాసాకి అందించడం జరిగింది. అందువల్ల ఆస్ట్రాయిడ్ ర్యూగు అనేది న్యూస్ లోకి రావడం జరిగింది. నెక్స్ట్ వన్ పోస్ట్ పెయిడ్ మినీ. సో పోస్ట్ పెయిడ్ మినీ అనేది పేటిఎం అందించే ఒక ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్గా చెప్పొచ్చు. ఆదిత్య బిర్లా ఫినాన్షియల్ లిమిటెడ్తో కలిసి సో బై నౌ పే లేటర్ అనే సర్వీసెస్కి ఎక్స్టెన్షన్గా 250 రూపాయల నుంచి 1000 రూపీస్ వరకు లోన్ని ప్రొవైడ్ చేస్తూ సో దాన్ని పోస్ట్ పెయిడ్ మినీ సర్వీస్గా ఇటీవల పేటిఎం CEO భవిష్ కాంత్ లాంచ్ చేసి ఉన్నారు. సో దాట్స్ వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్. ఇవి ఈరోజు కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.